శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పంచప్రేతాసనాసీన ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 249వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచప్రేతాసనాసీనాయే నమః అని చెప్పాలి. పంచప్రేత అంటే పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను అని అర్థం. ఆసనాసీన అంటే ఆసనముగా కలిగి ఆసీనురాలైనది అని అర్థం. ప్రేతని ప్రా ఈతగా విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. ప్రా అంటే చక్కగా అని, ఈత అంటే వెళ్ళిపోయింది అని. చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయింది అని రెండో అర్థం. ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను, సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.